మీ కన్న పిల్లల్ని తన సొంత పిల్లలాగా చేసుకొని వారికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మీ పిల్లల్ని క్రమశిక్షణ పెట్టి మైదకు ముద్దను తీసుకొచ్చి అప్పచెప్తే ఆ టీచర్లు కష్టపడి తీర్చిదిద్ది మీకు మంచిగా అందించేటువంటి మైదా ముద్దను ఆ క్రమంలో కూడా ఎంతో బాధపడి బాగుపరచడానికి ఏర్పడేటువంటి ఆ విద్య అందించేటువంటి ఆ గురువులను డెఫినెట్గా గౌరవించే బాధ్యత సమాజంలో పెరగాలని చెప్తున్నాను. గురువు లేని విద్యార్థి దేనికి పనికిరాదు. గురువు ఏది ఆశించకుండా తన యొక్క నైపుణ్యాన్ని, తన యొక్క శక్తిని, తన యొక్క జ్ఞానాన్ని తను మాట్లాడుతూ నిర్విరామంగా మాట్లాడుతూ తనకు ఆయుష్ క్షీణమవుతుందని తెలిసిన, గొంతు పోతుందని తెలిసిన తరగతి గదిలోకి వెళ్ళి వాళ్ళను బాగుపరచాలనే ఒక సంకల్పంతో పనిచేసేవాడే ఒక గురువు. తండ్రి తన కొడుకు వృద్ధిలోకి రావాలని కోరుకోవడం సహజం. తన కన్న పిల్లలు కాకపోయినా తను చదువు చెప్పే పిల్లోడు వృద్ధిలోకి రావాలని కోరుకునేవారు ఒకరు, నిస్వార్థంగా కోరుకునేవారు. నీ అన్నదమ్ములు కూడా కాదు, నీ అక్క చెల్లెలు కూడా కాదు, నీ బంధువులు కూడా కాదు, నీ మిత్రుడు కాదు. కేవలం గురువు మాత్రమే నిస్వార్థంగా కోరుకుంటాడు.